ఈ తీర్మార్ మల్లన్న అంటోని 46 అభ్యర్థులు అయితే చిర్రు బుర్రులాడుతాను. నా కామెంట్ సెక్షన్లలో చూడండి మిత్రులారా, ఒక్కొక్కడు ఉరికించుకుంటా కొట్టాలన్న వాడిని అంటాను. ఒక్కొక్కడైతే వాడు పెద్ద బ్రోకర్ గాడు అన్న వాడు తీర్మార్ మల్లిగాడు అంటాను. అన్న వాడిని ఓడించాలని చెప్పేసి అంటాను. తీర్మార్ మల్లిగాడు అనుకుంటాను కదా, నేను ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న, అధికార పార్టీ దయ వల్ల ఈజీ గాలిలో గెలిచి బయటపడతాను. అరే నాయన పప్పులు ఉడికేరా తీర్మార్ మల్లి, నువ్వు అతి దారుణంగా ఓడిపోతాను, అతి దారుణంగా అంటే దారుణంగా ఓడిపోతాను. మిత్రులారా, దయచేసి మొదటి ప్రాధాన్యత ఓటు బీఆర్ఎస్కి వేసుకోర్రి, సెకండ్ ప్రాధాన్యత ఓటు బీజేపీకి వేసుకోండి, థర్డ్ ప్రాధాన్యత ఓటు ఎవరికి ఇండిపెండెంట్కి అండి, ఫోర్త్ ప్రాధాన్యత ఓటు ఇంకెవరికన్నా ఇండిపెండెంట్కి వేయండి, ఫిఫ్త్ ప్రాధాన్యత ఓటు ఇంకెవరికన్నా వేయండి, 6th 7th 8th ఎన్ని ప్రాధాన్యత అవుతున్నా ఎవడికో ఒకరికి వేయండి. కానీ తీర్మార్ మల్లి గానికి ప్రాధాన్యత ఓటు 10 ఇవ్వండి, 10 వరుస క్రమంలో ఇవ్వండి. వాడు పోయినసారి 3,000 ఓట్లతో ఓడిపోయినా అంటాడు, కానీ తప్పు. వాడు 25,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 25,000 ఓట్ల తేడాతో ఎట్లా ఓడిపోయాడు? కోదండరామును బ్లాక్మెయిల్ చేసి కోదండరామును పడే ఓట్లని విని పడిపించుకున్నాడు. ఎక్కడ? సెకండ్ ప్రాధాన్యత ఓట్లలో పడిపించుకున్నాడు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ప్రతి ఒక్కరికి డిపాజిటే దక్కలే. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవడు కూడా 50% క్రాస్ చేయలే. సెకండ్ ప్రాధాన్యత ఓట్లనే పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచిండు. ఈ తీర్మార్ మల్లన్న గారు సెకండ్ ప్లేస్కి వచ్చిండు. ఈ కోదండరామిరెడ్డి ఆయన థర్డ్ ప్లేస్కి వచ్చిండు మిత్రులారా. కాబట్టి మీరు గమనించాలి, తీర్మార్ మల్లన్న అంటోని బట్టలిపి ఉరికించి కొట్టండి అయ్యా. ఎందుకంటే 1,000 కోట్ల రూపాయలు దోసుకున్నాడు, 1,000 కోట్ల రూపాయలు. ఆయన అంటాడు కదా, నా మీద 124 కేసులు ఉన్నాయంటే. 124 కేసులు నీకు ఎందుకు ఉన్నాయి? తెలంగాణ ఉద్యమంలో పోరాడుతున్నాయా నీ మీద? లేకపోతే తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రోలకు ఎదురు తిరుగుతూ ఉన్నాయా? దేశ స్వతంత్రంలో పాల్గొంటే దగ్గర ఉన్నాయా ఈడియట్? నువ్వు అప్పనంగా నీ నోటి దురుస్తుతోనే డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ని కిడ్నాప్ చేసి కొట్టినవు నీ క్యూ న్యూస్ ఛానల్లో. డ్యూటీలో ఉన్న టాస్క్ ఫోర్స్ వాళ్ళందరూ కాబట్టి పోలీసులను కొడితే నీ మీద కేసులు పడ్డాయి. ఆ రోజు 10 కేసులు వేసారు అప్పటి గవర్నమెంట్. తర్వాత నువ్వు ఒక స్కూల్ను కబ్జా చేయాలనుకుంటే ఆ స్కూల్ యజమాని నీ మీద కేసు పెడితే వాళ్ళు 5 కేసులు వేసారు. అట్లా 20 కేసులు అయినా. అట్లా నువ్వు ఎక్కడ బ్లాక్మెయిల్ దందాలు చేస్తే వాళ్ళు నీ మీద కేసులు ఎత్తే అవి అయినాయి తప్ప నువ్వు ఎక్కడ కూడా ప్రజల కోసం పోరాడినవి కాలేదు. నువ్వు అప్పనంగా ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని నీ జీలో దమ్మున్నదని తిడితే వాళ్ళు కేసు వేసారు. ఆయన వేయలే, కేసీఆర్ అభిమానులు వేసారు. అట్లా ఒక 5 కేసులు పడ్డాయి. 5 కేసులు పడితే అవి ప్రజలకు ఉపయోగపడేదా? నీ బలుపుతోని, నీ నోటి దురుసుతోని, నీ జీ బలుపుతోని నువ్వు తిట్టుకున్న మాటలు అవి. అందుకనే నీ మీద కేసులేని. లేకపోతే నీవు ఎందుకు కేసులు వేసు? నువ్వు ఏమైనా పెద్ద స్వతంత్ర సమరయోధుడువా? లేకపోతే నువ్వే తెలంగాణ ఉద్యమకారుడువా? నువ్వు కేవలం ఒకరిని తిట్టి పైకి రావాలనుకున్న బాపది. కానీ నువ్వు కేసీఆర్ని తిట్టి కేసీఆర్తో స్థాయిని అనిపించుకోవడానికి ఒక రేంజ్లో మెయింటైన్ చేసినావు ఆ టైంలో. అప్పుడు నీకు ఎవడు దిక్కులేడు, దేశం లేడు. నీ మీద కేసులైనాయని, నువ్వు ప్రజల కోసం పోరాడుతున్నావని నమ్మించి నయవంచన చేసి రేవంత్ రెడ్డిని నమ్మించి రేవంత్ రెడ్డిని బోల్తా కొట్టించి కాంగ్రెస్ పార్టీలో దూరిపోయినావు నువ్వు. అంతకుముందు ఎవరిని నమ్మించినావు? నువ్వు అంతకుముందు ధర్మపురి అరవింద్ను నమ్మించినావు, బండి సంజయ్ని నమ్మించినావు. వాళ్ళిద్దరు నిజమే వీడియో సక్కం పూస అనుకొని ఢిల్లీకి పట్టుకపోయి నడ్డా సమీక్షల కండువ కప్పి బీజేపీలో జైన్ చేసుడితోనే కథం హైదరాబాద్ తిరిగి రాగానే ప్లేటు మారుతుంది. నేను బీజేపీని కాదు, నేను కాంగ్రెస్ని కాదు అంటివి, నేను న్యూట్రల్గా ఉంటా, నేను ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అంటివి. మళ్ళీ 6 నెలలు తిరగక ముందే కాంగ్రెస్ గూటికి పోయి కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కి నేను మీ పార్టీలోకి వస్తా, నాకు ఏదైనా సాయం చేయంటే చూద్దాం తీతా, మీకు ఎలక్షన్స్ చాలా ఉన్నాయని రేవంత్ రెడ్డి ఆనాడు చెప్తే ఆ మాటకైనా కట్టుబడి ఉండి ఈ రోజున నీకు మళ్ళా నువ్వు ఓడిపోయినావు. ఏ పదవి అయితే నిలుసును ఓడిపోయినావు దాంట్లో బై ఎలక్షన్స్లో ఎమ్మెల్సీగా పట్టభద్ర నియోజకవర్గంలో నీకు అవకాశం కల్పించిండు. ఇలా సుతారం ఏమున్నది? ఓడిపోయిన సీటే నీ మొఖాన పడేసిండు. నువ్వు ఏ సీటుకి అయితే ఓడిపోయినావో అదే నీ మొఖాన పడేసిండు. ఇప్పుడు నువ్వు 100 కోట్లు కాదు 200 కోట్లు పెట్టి గెలుద్దామని చూసినా మళ్ళీ నీకు సిగ్గుపోయినట్టే. ఎందుకు నీకు సిగ్గుపోయినట్టే అంటే అది ఉన్నదే పదవి కాలం తొక్కలేదు 2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాలకు నువ్వు పీకేదేంది, చేసేదేంది? నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది. 6 గ్యారంటీలల్లో నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం తిరగకముందే అన్నిటినీ నోటిఫికేషన్ల ద్వారా ఇచ్చి 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న రేవంత్ రెడ్డి మాటలో విశ్వాసం లేదు. అలాంటప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేసే ఈ తీర్మార్ మల్లిగాడట నిరుద్యోగుల గొంతుకై మాట్లాడతాడట. నిరుద్యోగుల గొంతుకై మాట్లాడేటోడు ఎవడన్నా
ప్రభుత్వంలో ఉంటాడా, అధికార పార్టీలు ఉంటాడా? ఎవరికైనా అధికార పార్టీలు ఉండి ప్రజల పక్షాన వ్యతిరేకతతో గవర్నమెంట్ మీద మాట్లాడతాడా? ప్రజల సమస్యల మీద గవర్నమెంట్కి వ్యతిరేకత ఉంటాడా? నిరుద్యోగుల సమస్యలపైన ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంటాడా? ఎవడన్నా ప్రభుత్వం నుండి ఈడ్చి దంటే బయటపడతాడు. అలాంటప్పుడు ఏం చేస్తాడు? నోరు ప్లాస్టర్ వేసుకొని మూగోనదిగా బయట కూర్చుంటాడు. కాబట్టి తీర్మాన్ మల్లన్న అంటాడు నిరుద్యోగుల పక్షాన ఉండడు. ఆడు ఏమున్న పెత్తందారి పక్షాన, దొరల పక్షాన, రెడ్ల పక్షాన ఎవనికి 1000 కోట్లు ఉంటే వాని కొమ్ము కాస్తాడు. వాడు మంచోడని మనకి మంచి సర్టిఫికెట్ ఇస్తాడు వాని న్యూస్ ఛానల్. కాబట్టి మిత్రులారా, నేను చెప్పేది ఒకటే, దొంగేషం వేసుకొని లంగేషం వేసుకొని రాబోతాండు తీర్మాన్ మల్లన్న. అసలు మీరు గుర్తుపట్టాలి. వాని మాటలు ఎట్లుంటాయంటే, ఇప్పుడే పనులు చేసి చూపిస్తా, ఇప్పుడే అన్ని పనులు అయిపోతాయి, ఇప్పుడే నిరుద్యోగులకు అందరికి ఉద్యోగాలు వస్తాయి, అందరం బాగుపడతామన్నట్టు మాట్లాడతాడు. వాళ్ళ అన్ని అబద్ధాలే. అలాంటివన్నీ చూసి ఉన్నాం మనం. ఒక 5 సంవత్సరాల కాంచెలు వాని మాటలలో నిజాయితీ లేదు, వాని పనులలో నిజాయితీ లేదు. నిజం చెప్తున్నా, అలాంటి దొంగలకు ఓటని ఆయుధం ద్వారా బుద్ధి చెప్పి వాని ఇంట్లో కూర్చోబెట్టాలని నేను మీకు మనవి చేస్తున్నా. ఇంతవరకు మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.